సిర్పుట్టిలో విశేష వైభవంగా 2570వ బుద్ధ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రం బౌద్ధ ధర్మం మహిమతో కలకలలాడింది. మండలంలోని లార్డ్ బుద్ధ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన 2570వ బుద్ధ జయంతి మహోత్సవాలు అపూర్వంగా అట్టహాసంగా జరిగాయి. బుద్ధ ఉత్సవ సిర్పూర్ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మికత, సామాజిక చైతన్యం, సాంస్కృతిక వైభవం కలగలిపిన మహోత్సవాలుగా నిలిచాయి. ఉదయం నుండే ఉపాసకులు, ఉపాసికలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు, స్వామినర్ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో చేరుకొని బుద్ధునికి పుష్పాంజలి ఘటించారు. ప్రార్థనలు, ధ్యానం, ధర్మపఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రాంగణం ప్రశాంత వాతావరణంతో నిండిపోయింది. అనంతరం ప్రధాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కు చెందిన పూజా బదంత్ ఘోష్ విచ్చేసి బుద్ధుడి బోధనలను విపులంగా వివరించారు. అహింస, సమానత్వం, దయ, కరుణ, సత్యం వంటి బౌద్ధ సూత్రాలను ప్రస్తావిస్తూ ప్రస్తుత సమాజంలో వాటి అవసరాన్ని గుర్తు చేశారు. బుద్ధుని మార్గం మానవాళికి శాంతి, సమానత్వం అందించే దివ్య మార్గమని ఆయన పేర్కొన్నారు. నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు కొత్త ఊపును తెచ్చాయి. నాగాపూర్కు చెందిన ప్రముఖ గాయకుడు భీమేష్ భారతి, అమరావతికి చెందిన దీపాలి ఇంగ్లే బృందం కవ్వాలి కార్యక్రమం నిర్వహించి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. బౌద్ధ తత్వాలను ప్రతిబింబించే గీతాలు, సామాజిక చైతన్యాన్ని పెంపొందించే పాటలు వినిపించడంతో ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల నుండి మాత్రమే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అంబేద్కర్ భావాజాల అనుచరులు, సామాజిక సంఘాల నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో ప్రాంగణం జన సందోహంతో నిండిపోయింది. బుద్ధ జయంతి వేడుకలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయని పలువురు అభిప్రాయపడ్డారు. భారీగా చేరుకున్న జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్సవ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భోజన సదుపాయం, త్రాగునీరు వంటి అన్ని సౌకర్యాలను సమకూర్చి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భద్రతా పరంగా సిర్పూర్టి ఎస్ఐ సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం వ్యవధిలో పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించారు. ఇదే సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ రోజుల్లో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం గోప్యంగా ఉంచాలని, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టంగా సూచించారు. चार गोष्टी आहे. कोणत्या चार गोष्टी आहे? इलेक्ट्रिकल आपल्या घरी लाईट आहे ना, त्याला इलेक्ट्रिकल वेव्ह म्हणतात. त्याला तरंग, इलेक्ट्रिकल तरंग. करंट लागते ना, माहीतच होत नाही, जीव गेल्यापर्यंत माहीत होत नाही, म्हणून बटन लावलं तर समजते आपल्याला. पहिलं आहे इलेक्ट्रिकल वेव्ह, दुसरं आहे साऊंड वेव्ह. ऐकायला तुमच्यापर्यंत पोहोचते, जगात कोण्याही कान्याकोपऱ्यामध्ये ते पोहोचते आपलं साऊंड वेव्ह. साऊंड वेव्ह, इलेक्ट्रिकल वेव्ह, मॅग्नेटिक वेव्ह. मॅग्नेटिक. चौथा आहे फोटॉन रेज. म्हणजे फोटॉन म्हणजे एक लाईटचा प्रकार आहे तो, पण याची स्पीड भगवंतांनी, तथागत बुद्धांनी विदाऊट मायक्रोस्कोप याची स्पीड मोजली. कुठलंच इन्स्ट्रुमेंट नाही त्यांच्याकडे. ते मोस्ट खाली बसत वाक्याला तर ते बंदूक तो खाली बसा ना, तो बघा त्यांना दिसता नाही. ओके, एक वीडियो काढून सर मी जातो तसं. ठीक आहे. तर బతికేడు సమాజం కోసమే చనిపోయాడు. సో మనం మన బుద్ధుని ఆదేశాలు పాటించాలి. ఆయన చెప్పిన మార్గంలోనే నడుస్తూ మనము సమాజ శ్రేయస్సు కోసం మనం పాటు పాడాలి. మన వ్యక్తిత్వం అంటే మనం వ్యక్తి గొప్పగా అయితే మన సమాజం కూడా గొప్పగా అవుతుంది. సమాజం గొప్ప అయితే మన దేశం గొప్ప అవుతుంది. అవునా కదా? మనం డెవలప్ అయితే ఏమవుతుంది, మన సమాజం కూడా డెవలప్ అవుతుంది. ఒక ఇంట్లో జాబ్ వచ్చిందంటే ఆ ఇంట్లో బాగుపడుతుంది. ఆ ఇల్లు బాగుపడితే ఏంటంటే ఆ సమాజం కూడా బాగుపడుతుంది. అంటే ఆయన చూసి ఇంకో సమాజంలో ఇంకో 10 మంది మంచి జాబులు సంపాదించారు. అట్లా ఒకరినొకరు చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి చేసుకోవాలి తప్ప ఎటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు మార్గాలు కానీ పోవద్దని చెప్పేసి ఈ బుద్ధ జయంతి రోజున మీ అందరూ కూడా బుద్ధుని యొక్క ఆదేశాలు పాటిస్తారని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది మీ చైర్మన్ గారికి, అదేవిధంగా అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ
मार्ग पर चलने वाला हूँ। जो जय भीम नहीं बोलेगा उसको लखवा मारेगा। हाँ, जय भीम बोलने में किसको किसको शर्म आती है? हाथ ऊपर करो। जय भीम, आपको शर्म आती है जय भीम बोलने? किसको किसको शर्म आती है जय भीम बोलने में? थोड़ा दोनों हाथ ऊपर करो। हात ऊपर करो. जय भीम म्हणायला तो अरे बापरे, एवढे सगळे जय भीम म्हणायला कोणाला लाजा वाटते? नाही वाटत ना? मग जय भीम म्हणायला कुणाला अभिमान वाटते? दोन्ही हात वर करा बरं. अभिमान. अभिमान असं हम सच बोलने वाले जय भीम वाले लोग हैं। हम सच बोलने वाले लोग हैं। बदलावे सरकारों को हमने अपने पांव से ठोकर मारी है दरबारों को। अब पाई पाई लूटी है जनता के खून पसीने की। किसने संसद भेज दिया है इतने पार्टी वालों को? दुर्गा माई उन दलालों के लिए दे रहा है सफेद कपड़े पहनकर तो समाज में जाते हैं और हम मनोवादियों के सुनने वालों के बीच में रहकर समाज की दलाली खाते हैं। तो बड़ा नुकसान माली कर रहे हैं, बड़ा नुकसान ये माली कर रहे हैं और चमन फूलों से खाली कर रहे हैं। जिन्हें सच्चाई अपनी शायरी में लिखनी चाहिए थी वही सब अब साले दलाली कर रहे हैं। दलाली समाज में दलाल को है। ये दुर्गा माई सारे मैं भाड़ा साहब के बच्चों को बताने जा रहा हूँ कि जैसे राजनीति में दलाल लोग हैं वैसे हमारे गाने में दलाल लोग हैं। दलाल सुने क्या कि गले के फल को फूलों का हार समझा था, गले के फल को फूलों का हार समझा था और तेरी कलम को तलवार की धार समझा था। अबे तेरा भला हो गए समाज को लूटने वाले, तुझे मैं अम्बेडकरी मिशन का प्रबोधनकार समझा था। पुस्तक बघून माझ्या कसं मी सांगितलं काय करायचं मिलताना जिंदगी असं भैया मिलताना जिंदगी सर्वांनी त्या ठिकाणी मला तुमचा आशीर्वाद हवा आहे। सर्वांना आग्रहाची विनंती करतोय की तुम्ही सगळ्या लक्षात जिंदगी में तेरा साथ तथागत भगवान बुद्ध की आज के दिन ही जयंती है। उस जयंती के अवसर पर सभी दुनिया को, मानव जात को, यहाँ जितने भी मानव है, जो पशु पक्षी जो भी प्राणी है, उनको सबके लिए मंगल कामना करता हूँ। और आज ही का जो संदेश है भगवान बुद्ध का जन्म पूरे मानव जात के लिए हुआ सो है। तो उस जन्मदिन के अवसर पर, उनके महापरिनिर्वाण दिन के अवसर पर, बुद्धत्व प्राप्ति होने के अवसर पर ये सभी शुभकामनाएँ और शुभेच्छा देता हूँ। और दुख की बात यह है बुद्ध यहाँ पैदा होने के बाद भी जो महाबोधि महाविहार है हमारे हाथ में नहीं है। ये बड़े दुख की बात है।
ये इससे पहले अनागारी धर्मपाल जी ने 1891 में वो जो महाबोधि महाविहार की मुक्ति के लिए आंदोलन शुरू किया। 1933 में उनका भी देहांत हो गया। तभी भी ये इस व्यवस्था जो यहाँ की जो व्यवस्था है, जो मनुवादी व्यवस्था है, जो ब्राह्मणवादी व्यवस्था है, जो हिंदूवादी व्यवस्था है, वो बौद्धों के हाथ में, बौद्ध का पवित्र स्थान है जहाँ बुद्धत्व प्राप्त किया आज के दिन, वो पवित्र स्थान हमारे हाथ में है, बौद्धों के हाथों में नहीं है। तो अनागारिक धम्मपाल जी के बाद में, आदरणीय अनागारिक धम्मपाल जी के बाद में आदरणीय भंती सुरेश साई जी आए। उन्हें 1991-92 में लड़ाई शुरू की और महाबोधि महाविहार की। वो भी उन्होंने भी बहुत प्रयास किया, कुछ तब्दील हुई है, लेकिन वो जो पूरा विहार बौद्धों के हाथों में नहीं है। एक मामूली जो भी जो क्या बोलते हो, जो रोता बच्चा रोता है तो रोने के बाद माँ क्या करती है, एक चॉकलेट हाथ में थमा देती है, वैसा ही ये चॉकलेट दे के रखा है। तो वो बाद में अभी 3 साल से नवंबर 23 से जो लड़ाई चालू है और अभी भी धरना चालू है। 1923 में पूरे भारत देश को मालूम किया कि भाई ये महाबोधि महाविहार का आंदोलन जो है ये बौद्धों के हाथ में होना बहुत ज़रूरी है। क्योंकि बौद्धों के हाथ में होना, यहाँ जो मक्का मदीना मुस्लिम के लिए उनका पवित्र स्थान है, उनके हाथों में है। सिख का जो गुरुद्वारा है वो सिखों के हाथों में है, और जो जीसस जो भी क्रिश्चियन का जो चर्च है जो भी उनका है उनके हाथों में है। हिंदू के जो हिंदू मंदिर है उनके हाथों में है। लेकिन बौद्धों का जो पवित्र स्थल है, पवित्र ठिकाना है, वो बौद्धों के हाथों में नहीं है। वो इंटरनेशनल हेरिटेज भी है वो, लेकिन हमारे हाथों में नहीं है। ये बहुत बड़ी दुख की बात है। मैं गवर्नमेंट से या जो व्यवस्था के जो भी लोग हैं, ये बौद्धों का जो पवित्र ठिकाना है, पवित्र स्थल है, तो बौद्धों के हाथों में होना चाहिए। उसका मैनेजमेंट जो है बौद्धों ने करना चाहिए। ये बड़ी दुखद बात है। पूरी दुनिया में ये जो मैसेज जा रहा है आप भारत देश का, भारत देश एक लोकशाही देश है। बाबा साहब जब डेमोक्रेसी अपने देश को देते वक्त, ये जो मैं डेमोक्रेसी दे रहा हूँ, ये जो लोकशाही दे रहा हूँ, ये प्रजातंत्र दे रहा हूँ, तो मैं बुद्ध के तरफ से आई हुई ये प्रजातंत्र है। तो ये प्रजातंत्र ही यानी बुद्ध का जो निवास है, बुद्ध का जो बुद्ध प्राप्त जगह है, तो प्रजातंत्र ही हमारे हाथ में नहीं है। आज का प्रजातंत्र ही हमारे हाथ में नहीं है, वो औरों के हाथ में है। यानी सभी लोगों के हाथ में होना है। तो सभी भारत के देश के लोगों के हाथ में बुद्ध होना है, भारत के लोगों के हाथ में संविधान होना है, भारत के लोगों के हाथ में उनका अधिकार होना है। आज बुद्ध पौर्णिमा महोत्सव निमित्त शिरपूर टाउन येथे मी भीमेश भारती आणि दीपालीताई इंगडे, महाराष्ट्राच्या सुप्रसिद्ध गायिका, यांच्या प्रबोधनाचा संगीतमय प्रबोधनाचा कार्यक्रम फार सुंदररीत्या यशस्वी झाला। कार्यक्रमाला खूप साऱ्या संख्येने भीमसैनिक उपस्थित होते आणि त्या भीमसैनिकामध्ये मला शिरपूरला फार ऊर्जा बघण्यास मिळाली आणि सर्व आयोजकांचे मी मनापासून आभार मानतो की शिरपूरला एवढ्या मोठ्या प्रमाणामध्ये ते हरवर्षीप्रमाणे बुद्ध महोत्सव साजरा करतात आणि इथून काही भीमसैनिक आपले विचार व्यक्त करून इथून नवीन ऊर्जा घेऊन जातात। सगळ्यांना माझा क्रांतिकारी सप्रेम जय भीम। एक गाणं माझं खूप गाजलेलं गाणं आहे, बोलो मी जागी या महान, बुद्धामुळेच झालो मी जागी या महान, पिंपळाचं पान बोले पिंपळाचं पान। सर्वांना जय भीम, नमो बुद्धाय, जय संविधान। ఓకే. అందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు। ఈరోజు ముఖ్యంగా మన కొత్త డీజీపీ సివి ఆనంద్ గారు మరియు మన ఎస్పీ శ్రీమతి నిఖితా పంత్ ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। సైబర్ క్రైమ్స్ అనేది ఈ రోజులలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబంలో ఎవరో ఒకరు కూడా దానికి గురి కావడం జరుగుతుంది। ముఖ్యంగా దాంట్లో మనం చేయకుండా ఉండాల్సినవి ఏంటంటే మన వ్యక్తిగత వివరాలు అనేది గోప్యంగా ఉంచాలి। ఓటీపీలు అనేది ఎవరికి కూడా షేర్ చేయకూడదు। అదేవిధంగా ఎవరైనా ఒకవేళ సైబర్ క్రైమ్స్కి గురైతే ఇమ్మీడియట్లీ 1930కి కాల్ చేస్తే వితిన్ 24 అవర్స్లో మనకు పోయిన డబ్బులు మనకు హోల్లో పడి రిటర్న్ తెప్పించే అవకాశాలు కూడా ఉంటాయి। కాబట్టి అది 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని అది సైబర్ క్రైమ్స్ గురైతే వెంటనే దానికి కాల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము। అదేవిధంగా మన ఈ రోజులలో ఎక్కువ సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి కాబట్టి ఎవరు కూడా వ్యక్తిగత ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో ప్రైవేట్గా కాకుండా ప్రైవేట్గా ఉంచుకోవాలి, పబ్లిక్గా కాకుండా। సో అది కూడా అందరూ ఒకటి ఆప్షన్ ఉన్నది ఉంటుంది। ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ ఎవరికి కూడా షేర్ చేయకూడదు। అన్నోన్ కాల్స్ అనేది అవాయిడ్ చేయండి దాదాపుగా వీలైనంత వరకు। అవి వేరే కంట్రీస్, అదర్ కంట్రీస్ నెంబర్ల నుంచి ఏమైనా ఫోన్లు వస్తే ఎత్తకుండా ఉండడం చాలా శ్రేయస్కరం। అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను।
ఈ రోజులలో మెయిన్గా మనకు ఏపీకే ఫైల్స్ పిఎం కిసాన్ అని చెప్పేసి అంటే ఒక ఏపీకే ఫైల్ వస్తుంది. అది మీరు ఓపెన్ చేస్తే లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది చాలా వాట్సాప్ గ్రూపులలో ఎవరో ఒకరు మన నెంబర్ మీదనే పెడతారు. మన ఫోన్ హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి గ్రూపులలో ఏపీకే ఫైల్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అది తెలుసో తెలియకనో మనము ఓపెన్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఏపీకే ఫైల్స్ అనేది ఓపెన్ చేయకూడదు. అవి ఓపెన్ చేస్తే సైబర్ క్రైమ్స్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెంటనే అది గ్రూప్లో నుంచి అతన్ని రిమూవ్ చేయడం కానీ లేకపోతే అది అతనికి తెలియజేస్తే సైబర్ క్రైమ్స్ గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కుమరంభీం సిర్పూర్ తాలూకా గాడిబుద్ద సిర్పూర్ మండలంలోని ప్రాంగణం నుంచి ఈ బుద్ధ పౌర్ణిమ సందర్భంగా మరి ఏదైతే మన ఇంతకుముందు మంత్రి చెప్పినట్టు మరి హిందూ గుళ్ళు మరి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, మరి గురుద్వారాలు సిక్కుల చేతుల్లో ఉన్నాయి, మరి క్రైస్తవుల చర్చిలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, మరి మసీద్ ముస్లిం చేతుల్లో ఉన్నాయి. మరి మాకు కూడా మన పవిత్ర స్థలం మహాబోధి మహావిహార్ మన చేతుల రావాలని మరి 2023 నుంచి ధరణ జరుగుతుంది. దానిలో కూడా మేము కూడా పాల్గొనడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మరి దానికోసం కూడా మేము కూడా చాలా ప్రయత్నం చేస్తాం. మరి ఇక ముందు కూడా మేము దాంట్లో పాల్గొని మా విహారాన్ని మా చేతుల వచ్చే వరకు మేము కూడా మంతేజీ వాళ్ళతో కూడా మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాం. మరి ఈ బుద్ధ పౌర్ణిమ సందర్భంగా మనకి విచ్చేసినటువంటి ఉపాసకులకు మరి బంతిజీ గారులకు మరి వినయపూర్వక అభినందనాలు, ధన్యవాదాలు. బుద్ధ జయంతి సందర్భంగా ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఈరోజు మా బుద్ధ జయంతి సందర్భంగా మరి సామాజిక కార్యక్రమం అంటే కవాలి ఉంది. మరి ప్రొద్దున బంతేజీ గారిచే బుద్ధ వందనం కూడా చేయటం జరిగింది. మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ మెరిట్లో మన 10th స్టూడెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి మెరిట్లో పాస్ అయినటువంటి వాళ్ళకు మరి సన్మాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి దమ్మదాన ఏదైతే ఏ విలేజ్ నుంచి ఎక్కువ వస్తుందో వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మరి అందరూ కూడా మరి సాయంత్రం కవాలి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ విచ్చేసి మరి ఆ కార్యక్రమాన్ని తిలకించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరికీ ప్రతి ఒక్కరికి పేరున జై భీములు, నమో బుద్ధాయ. బుద్ధ జయంతి సందర్భంగా సమాజానికి ఏం ఉద్దేశం ఇవ్వబోతున్నారు? బుద్ధ జయంతి సందర్భంగా సమాజానికి ఏం ఉద్దేశం ఇవ్వబోతున్నారు మీరు? సమాజానికి అంటే ఎంతో కొంత మార్పు సమాజంలో రావాలని మరి కోరుకుంటున్నాము. అంటే ఎలాంటి మార్పు రావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి అంటే మరి అంటే ప్రజలు అంటే ఏ మార్గంలో నడవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? భారత్ బుద్ధమయం కావాలని, మరి ప్రజ్ఞాశీల్, కరుణ, మైత్రి ఇలాంటి బుద్ధిజం కావాలని కోరుకుంటున్నాం. మండల కేంద్రంలో చాలా ఉత్సాహభరితంగా ఈ వేడుకలు చేస్తున్న సందర్భంలో అనేక ప్రాంతాల నుంచి మా బౌద్ధ బాంధవులందరూ కూడా ఈరోజు హాజరై బుద్ధుని యొక్క ఆలోచనలతో, నినాదాలతో ఈ ప్రాంగణాన్ని పునీతం చేయడం జరిగింది. దానిలో భాగంగానే అసలు అంటే మానవుని యొక్క ముక్తి మార్గాన్ని కనుక మనం చూసినప్పుడు బుద్ధుడే మనకి ప్రపంచంలో ప్రతి ఒక్క మానవు యొక్క దుఃఖానికి ఏదైతే నివారణ ఉందని చెప్పారో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. సో ఈ ఉత్సవాల్ని మనం చూస్తున్నప్పుడు ఉత్సవాలు ఒకవైపు చూస్తే మరి ఆలోచనలు ఇంకోవైపు మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఉత్సవాలు ఎంతైతే గొప్పగా చేస్తున్నామో ఆలోచనలు కూడా అంతే మనం కనుక అమలు చేయగలిగితే ఈ భారతదేశాన్ని మనం చేసే అవకాశం ఉంది. భారతదేశంలో ఆయన యొక్క ఆలోచనలు, అతను చేసిన రీసెర్చ్ని మనకి వాస్తవంగా ఏవైతే శీలాలు ఉన్నాయో
బుద్ధుడు తన రీసెర్చ్ ద్వారా పంచశీలాల్ని, అదేవిధంగా అష్టాంగ మార్గాన్ని, 10 పారామితులు కావచ్చు, 22 ప్రతిజ్ఞల్ని ఈ దేశ ప్రజలకు అందించడం జరిగింది. ఆ భాగంగానే మనం ఈరోజు బుద్ధ అండ్ ధమ్మాని మనం అందరం పఠించి ఈ దేశాన్ని కొత్త ఏదైతే బాబాసాహెబ్ కలలు కన్నారో స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.